హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఈరోజు టాపిక్ ఏంటంటే తన్మయిలు చూసే వచ్చి ఉంటారు కదండి. యూట్యూబ్ ఛానల్ పెట్టిన ప్రతి ఒక్కరికి తెలియాలి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఒపీనియన్తో అయితే ఈ వీడియో అయితే తీస్తున్నానండి. నేను చేసిన మిస్టేక్ మీరు ఎవ్వరు చేయకూడదు అని చెప్పి అయితే నేను ఈ వీడియో అయితే తీస్తున్నానండి. ఏంటి అంటే లాస్ట్ ట్యూస్డే రోజు నా మొబైల్ అనేది కింద పడిపోయిందనమాట. కింద పడిపోయి డిస్ప్లే మొత్తం పగిలిపోయింది. డిస్ప్లే పగిలిపోయింది. మొబైల్ పగిలిపోతే మాకెందుకు చెప్తున్నారు అని అంటారా? అవునండి, డిస్ప్లే పగిలిపోయింది. ఇంకా నా యూట్యూబ్ ఛానల్కి క్రియేట్ చేసింటాను కదా మెయిల్. ఆ మెయిల్ అయితే నేను మెయిల్ గుర్తుంది కానీ పాస్వర్డ్ అయితే మర్చిపోయాను అనమాట. పాస్వర్డ్ మర్చిపోతే ఏంటంటే మళ్ళీ ఇంకో మొబైల్ తీసుకొని మనం అందులో యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్నా నాకు ఈ పాస్వర్డ్ మర్చిపోయాను కాబట్టి రాదు. సో ఇంకా నాకైతే చాలా బాధ వేసిందండి, మస్తు బాధగా అనిపించింది. ఇప్పుడిప్పుడే నా ఛానల్ బాగా గ్రో అవుతుంది. ఈ టైంలో ఇలా మొబైల్ పగిలిపోవడం అంటే ఎవరికైనా కొంచెం బాధ కదండి. నాకు కూడా అయితే మస్తు ఇంకా ఏడుపు కూడా వచ్చేసింది. మీ అందరినీ మిస్ అవుతాను, ఇంకా నా వీడియోస్ ఇలా పెట్టలేకపోతున్నాను కదా అని చెప్పేసి మస్తు బాధ అయితే అనిపించింది. ఇంకా ఆ టైంలో మా హస్బెండ్ అయితే మొబైల్ని తీసుకెళ్ళి రిపేర్ అయితే చేయించాడు. రిపేర్ చేయిస్తే ఇప్పుడైతే మొబైల్ మంచిగా వర్క్ అవుతుందండి. నాకైతే మస్తు హ్యాపీగా కూడా ఉంది. ఇంకా నేను చేసిన మిస్టేక్ మీరెవరు చేయకూడదు అని చెప్పేసి ఇంకా ఈ వీడియో అందరూ చూడాలి, అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేను మొబైల్ అయితే పగిలిపోయింది అని చెప్పాను కదా. ఇంకా మొబైల్ పగిలిపోయి డిస్ప్లే మొత్తం పాడైపోయిందండి. అయితే ఈ అసలు మొబైల్కి ఫోన్ వస్తుంది కానీ ఏం కనిపించట్లేదు అనమాట స్క్రీన్లో. ఇంకా స్క్రీన్లో ఏం కనిపించట్లేదు, ఫోన్స్ వస్తున్నాయి. నా యూట్యూబ్ ఛానల్ ఏమైందో ఏంటో, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారో, ఏం కామెంట్స్ వచ్చాయో అని నాకైతే మస్తు బాధగా అనిపిస్తుంది అనమాట లోపల. ఇంకా మా హస్బెండ్ తీసుకెళ్ళి ఎలాగోలాగా చేయించుకొచ్చాడు కాబట్టి పర్వాలేదు. నేను ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. నా ఛానల్ ఇంకా ఉంది. అదే కనుక ఒకవేళ మొత్తం మొబైల్ అంతా పగిలిపోయి లేదా మొబైల్ ఎక్కడన్నా పోయి ఉంటే కనుక యూట్యూబ్ ఛానల్కి మెయిల్ నేను ఏదైతే పెట్టానో ఆ మెయిల్ పాస్వర్డ్ అయితే నాకు గుర్తులేదు కదండి. సో అలాంటి మిస్టేక్ అయితే ఎవరు చేయకండి. ఒక బుక్లో రాసి పెట్టుకోండి. మనం యూట్యూబ్ ఛానల్కి ఏ మెయిల్ ఇచ్చామో దాని పాస్వర్డ్ ఏంటి అనేది ఒక బుక్లో రాసి పెట్టుకోండి. ఈ వీడియో అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నానండి. మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఇలాగే ఆదరిస్తూ మీరు ఇంతగా ఆదరిస్తున్నారు కాబట్టి నేను ఈ వీడియోస్ చేయగలుగుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా నా సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే 1 మంత్లోనే 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారండి. ఇప్పుడు మన ఛానల్కి 1700 అండ్ చేంజ్ ఉన్నారండి, అంటే 1.71K ఉన్నారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబర్స్ అందరికీ. ఇంకా చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు ఇంత త్వరగా ఎలా గ్రో అయ్యారు, ఏం టిప్స్ యూజ్ చేశారు అని చెప్పి. మీకు కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అంటే నేను ఏం చేశాను అనేటివి కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. అంటే ఎలాంటి వీడియోస్ పెట్టాను, ఎలా గ్రో అయింది నా ఛానల్ అని చెప్పి కూడా మీతో అయితే షేర్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. నేను ఎలా గ్రో అయ్యాను, ఎలా సక్సెస్ అయ్యాను అని చెప్పి కూడా నేనైతే మీతో షేర్ చేస్తానండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే ఈరోజు యూట్యూబ్ ఛానల్ పెట్టిన ప్రతి ఒక్కరికి అయితే ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.